మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరవధిక రిలే నిరాహార దీక్షలను మాసాయిపేట మండల కేంద్రంలో మరి 2వ రోజు నిర్వహించడం జరుగుతున్నది. ఏది ఏమైనా 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ సుదీర్ఘ ఉద్యమ పోరాటంలో ఎస్సీలను 59 కులాలకు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల అన్యాయం జరిగిందని, ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని ప్రధాన డిమాండ్ తోటి ఎంఆర్పీఎస్ పోరాటం చేస్తున్న విషయం ఈ సమాజానికి తెలిసిందని గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం మరి 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమాన్ని ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చి ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పటికప్పుడు స్పందించి ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణను అమలు చేయడంలో, సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ఈ దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని మరి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఏకసభ్య కమిషన్ చేసి రిపోర్ట్ తీసుకున్న తర్వాత మరి ఏబీసీడీలుగా కాకుండా ఏబీసీ 3 గ్రూపులుగా విభజించడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా మాకున్నటువంటి 15 లక్షల మంది మాలలకు 5% రిజర్వేషన్లు కల్పించి 33% ఉన్న మాదిగలకు 9% ఇవ్వడం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగలను అణచివేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. నోటి మాట ప్రకారం నోటితోటి మాదిగలని ఎత్తుకుంటూనే మాదిగల వల్లనే నేను లబ్ధి పొందాను, మాదిగల వల్లనే నాకు అవకాశాలు వచ్చినాయి, మాదిగల వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పి ప్రతిసారి చెప్పే ముఖ్యమంత్రి గారు నోటితోటి మాదిగలను ఎత్తుకుంటూ నొస్టితోటి ఎక్కిరిస్తూ మాదిగలను అణచివేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మాదిగ విద్యార్థులకు యువకులకు అన్యాయం జరగద్దని చెప్పేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరి ఉద్యోగ నోటిఫికేషన్లు ఫలితాలను విడుదల చేయొద్దని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నప్పటికీ మరి ఫలితాలు విడుదల చేయడం అంటే వర్గీకరణ లేకుండా ఆ ఫలితాలను విడుదల చేయడం అంటే మాదిగల పొట్టగొట్టినట్లని మేము తెలియజేస్తా ఉన్నాం. మాదిగ యువతని మోసం చేసినది మేము తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మాదిగ యువతకు, మాదిగ చదువుకున్న విద్యార్థులకు, మాదిగలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ఏవైతే ఫలితాలు ఉన్నాయో వాటిని వర్గీకరణ అమలయ్యే వరకు నిలిపివేసి వర్గీకరణ ఎస్సీల ఏబీసీల వర్గీకరణ అయిన తర్వాతనే మరి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మాదిగల ఆగ్రహానికి గురియాక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడోపేడ తెలుసుకోవడానికి మాదిగలు సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. జై మాదిగ.